హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంఎల్టీ సంబంధించిన పాథాలజీ అనే సబ్జెక్టు 2025 మార్చిలో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ ఈరోజు డిస్కషన్ చేద్దాం. సెక్షన్ ఏ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్, 10 2 20 మార్క్స్. క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రక్తవర్గ పరాన్నజీవుల పేర్లు రాయండి. సెకండ్, బోన్ మ్యారో ఎస్పిరేషన్ నీడిల్స్ అంటే సూదులు రాయండి. అబ్సొల్యూట్ ఇయోసినోఫిల్ లెక్కింపు యొక్క సాధారణ విలువ ఏది? ఫోర్త్ క్వశ్చన్, ఏ సందర్భాలలో ఆస్మాటిక్ ఫ్రాగిలిటీ పెరుగుతుంది? ఫిఫ్త్ క్వశ్చన్, ఎల్ఈ కణ పరీక్ష అనగానేమి? సిక్స్త్ క్వశ్చన్, ఆటోమేషన్ యొక్క సూత్రం రాయము. సెవెంత్ క్వశ్చన్, 10% బబ్సర్డ్ ఫార్మిలిన్ తయారీ రాయండి. ఎయిత్ క్వశ్చన్, క్లియరింగ్ ఈ క్లియరింగ్ ఏజెంట్ అనగానేమి? నైన్త్ క్వశ్చన్, అటాప్సీ అనగానేమి? 10th క్వశ్చన్, రక్తం ద్వారా సంక్రమించే కొన్ని వ్యాధుల పేర్లు రాయండి. ఇలా మనకి సెక్షన్ ఏ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సెక్షన్ బిలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 5 రాయాలి. 5 6 30 మార్క్స్. టోటల్ 50 మార్క్స్లో 2 మార్క్స్ 20, అలాగే 6 మార్క్స్ 30 మార్క్స్కి ఉంటాయి. సో 11th క్వశ్చన్, డబ్ల్యూబీసీ కణంలోని రకాలను తెలిపి డిఫరెన్షియల్ లెక్కింపు గురించి రాయండి, అయితే వివరించండి అని ఇవ్వడం జరిగింది. 12th క్వశ్చన్, మలేరియా పరాన్నజీవి నిర్ధారణను గురించి క్లుప్తంగా రాయండి. 13th క్వశ్చన్, సికిల్ కణాలు అనగానేమి? సికిలింగ్ పరీక్ష యొక్క సూత్రం మరియు పద్ధతి గురించి రాయండి. 14th క్వశ్చన్, కోయాగ్యులేషన్ పరీక్షలను పేర్కొని బ్లీడింగ్ టైమును నిర్ధారించు వివిధ పరీక్షలను గురించి వ్రాయము. 15th క్వశ్చన్, ఎఫ్ఎన్ఏసి పద్ధతి గురించి రాయండి. 16th క్వశ్చన్, వివిధ రకాల డీకాల్సిఫికేషన్ పద్ధతుల గురించి రాయండి, క్లుప్తంగా రాయండి. 17th క్వశ్చన్, సాధారణ నమూనాల మౌంటింగ్ పద్ధతులను విశదీకరించండి. 18th క్వశ్చన్, ఏబిఓ రక్త వర్గ వ్యవస్థను గురించి వివరించండి. ఇలా మనకి మార్చి 2025లో ఇచ్చినటువంటి పాథాలజీ పేపర్ చూశారు కదా. థ్యాంక్ యూ వాచింగ్.